నమస్తే, వెల్కమ్ టు హెల్తీ డే. ఈరోజు సెషన్లో మనం లేడీస్ పీరియడ్స్ టైంలో చేయగలిగే సింపుల్ రిలాక్సింగ్ యోగా చేయబోతున్నాం. జనరల్గా పీరియడ్స్ టైంలో బాడీలో క్రాంప్స్ ఉంటాయి, బాడీ వీక్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. ఈ టైంలో మనం రెగ్యులర్గా సెషన్స్లో చేసే ఇంటెన్స్ ఆసన, స్టాండింగ్ పోజెస్, ఇన్వర్షన్ పోజెస్ చేయకూడదు. ఎస్పెషల్లీ తల కిందకి పెట్టి చేసే ఆసనాస్ అస్సలు చేయకూడదు. అందుకే ఈ యోగా సీక్వెన్స్ని సపరేట్గా మన స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేశాను. ఈ సెషన్ కేవలం 30 మినిట్సే ఉంటుంది. ఎక్కువగా ఫోకస్ స్ట్రెచెస్ మీద, బ్రీతింగ్ మీద అండ్ రిలాక్సేషన్ ఇచ్చే మూమెంట్స్ మీద ఉంటుంది. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. ఒకవేళ ఎక్కడైనా మీకు అన్కంఫర్టబుల్గా అనిపించినా లేదా కాస్త టయర్డ్గా అనిపించినా ఒక 1-2 మినిట్స్ రిలాక్స్ అవ్వండి, మళ్ళీ సెషన్ని కంటిన్యూ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ సింపుల్ స్ట్రెచెస్. కొన్ని లైట్ స్ట్రెచెస్తో మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. మీ రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టండి. అరచేతులు ఆకాశం వైపు. కంప్లీట్గా మీ బాడీని స్ట్రెచ్ చేయండి. నడుము కింద నుంచి తల పై వరకు. మీ హిప్స్ నేల మీదే ఉండాలి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీ బాడీని స్ట్రెచ్ చేయండి. మీ నడుము లోవర్ బ్యాక్ కింది భాగంలో పడే బరువుని మీరు రిలీజ్ చేయొచ్చు కంప్లీట్గా. మీ చేతులని పట్టుకొని ఎవరో పైకి లాగుతున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్గా మీ నడుము అనేది స్ట్రెచ్ అవుతుంది. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులు నేలపైన. నెమ్మదిగా లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవ్వండి. నోటీస్ ద సెన్సేషన్ ఇన్ యువర్ వేస్ట్ ఏరియా. నడుము చుట్టూ భాగంలో వచ్చే సెన్సేషన్ని నోటీస్ చేయండి. నిదానంగా బాడీని మూవ్ చేయండి. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. Keep moving. If possible, అన్ని ఆసనాస్ పెదాల మీద ఒక చిన్న చిరునవ్వుతో చేయడానికి ప్రయత్నించండి. కూడా జెంటిల్ స్మైల్. బాడీ మరి కాస్త రిలాక్స్ అవుతుంది. యూ విల్ హ్యావ్ అ గుడ్ మూడ్ డ్యూరింగ్ పీరియడ్స్. మీకు మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సెషన్ చేసిన తర్వాత. ఓకే, లెట్స్ డూ ఇట్. రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. లెఫ్ట్ హ్యాండ్ని కంప్లీట్గా రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయండి. మీ రైట్ హిప్ నేల మీదే ఉండాలి, లెఫ్ట్ హిప్ కూడా నేల మీదే ఉండాలి కంప్లీట్గా. ఎడమ చేతి వేళ్ళ దగ్గర నుంచి ఎడమ హిప్ కింది భాగం వరకు స్ట్రెచ్ని నోటీస్ చేయండి. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. లెఫ్ట్ హ్యాండ్ నేలపైన, రైట్ హ్యాండ్ ఎడమ వైపుకి కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఎడమ చేతి వేళ్ళ దగ్గర నుంచి రైట్ హిప్కి రైట్ సైడ్ వరకు కంప్లీట్గా స్ట్రెచ్ అనేది తెలియాలి. నోటీస్ చేయండి. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. రెండు చేతులు మోకాళ్ళ పైన. బాడీని నెమ్మదిగా ముందు నుంచి వెనకకి ఒక సర్కిల్ గీస్తున్నట్టు మీ తలతో నుదిటి పై భాగంలో ఇక్కడ సర్కిల్ గీస్తున్నట్టు బాడీని ముందు నుంచి వెనకకి మూవ్ చేయండి కంప్లీట్గా. మీ హిప్స్ నేల మీద ఉండాలి. మీ వేస్ట్ ఏరియా నడుము చుట్టూ భాగంలో మీకు రిలాక్సేషన్ వస్తుంది, నోటీస్ చేయండి. రివర్స్ డైరెక్షన్. వన్స్ ఆసన ఎలా చేయాలో చూసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే ఐస్ క్లోజ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు మీ బాడీలో వచ్చే సెన్సేషన్స్ని. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. అండ్ కమ్ బ్యాక్. రెండు పాదాలు ఒకదాన్నొకటి తాకించి పెట్టండి. మీ హీల్స్ని ఎంతవరకు మీకు కంఫర్టబుల్గా ఉంటే అంతవరకు బాడీకి దగ్గరగా తీసుకురండి. మీ రెండు చేతులతో మీ పాదాలని పట్టుకోండి. ఓకే,
మోకాళ్ళని పైనుంచి కిందకి ఒక బటర్ఫ్లై రెక్కలు ఎలా ఆడిస్తుందో అలా ఆడించడానికి ప్రయత్నించండి. మోకాళ్ళు పైనుంచి కిందకి. బటర్ఫ్లై పోజ్. లెట్స్ మూవ్ ఇట్ అప్ అండ్ డౌన్. ఎంత ఫాస్ట్గా మీరు ఆడిస్తే అంత ఫాస్ట్గా మీ హిప్స్ ఏరియాలో ఉన్న స్టిఫ్నెస్ అనేది రిలీజ్ అవుతుంది. రైట్. రిలాక్స్. పాదాలు అదే పొజిషన్లో ఉండనివ్వండి. నెమ్మదిగా మీ బాడీని ముందుకు తీసుకువెళ్ళండి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. తల పైకే ఉండాలి. మీ చెస్ట్ మీ పాదాల వైపు వెళ్ళాలి. మీ చెస్ట్ వెనక భాగంలో, వీపు పై భాగంలో ఎవరో చేత్తో మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్గా మీ చెస్ట్ ముందుకు పుష్ అవుతుంది. మీ నడుము స్ట్రైట్గా ఉంటుంది. తలని ఫ్రీగా వదిలేసేయండి. తలని బిగబెట్టి ఉంచొద్దు. మీ హిప్ ఏరియాలో స్ట్రెచ్ని నోటీస్ చేయండి. హిప్ జాయింట్స్లో మీకు నైస్ స్ట్రెచ్ తెలుస్తుంది. నోటీస్ చేయండి. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. కమ్ బ్యాక్. మళ్ళీ రెండు మోకాలని పైనుంచి కిందకి ఒక బటర్ఫ్లై వింగ్స్ లాగా ఆడించండి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. లెట్స్ కీప్ మూవింగ్. అండ్ రిలాక్స్. ఓకే, రెండు కాళ్ళని స్ట్రైట్గా చేసేసేయండి. మీరు కావాలి అనుకుంటే మ్యాట్కి ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు. రెండు పాదాలు దగ్గరగా ఉండనివ్వండి. మీ ఎడమ కాలుని కుడి మోకాలు పక్కన పెట్టండి. మీ ఎడమ పాదం కుడి మోకాలు పక్కన ఉండాలి. మీ కుడి చేత్తో ఎడమ మోకాల్ని పట్టుకోండి. ఇలా హగ్ చేసి పట్టుకున్నట్టు ఎడమ మోకాల్ని పట్టుకోండి. మీ ఎడమ చెయ్యి నడుముకి వెనకాతల నెమ్మదిగా మీ ఛాతిని ఎడమ వైపుకి తిప్పండి. తలని వాల్చి వెనకకి చూడండి. మీ చెస్ట్ లెఫ్ట్ సైడ్కి ఫేస్ చేసి ఉండాలి. మీ తల వెనకకి ఫేస్ చేసి ఉండాలి. మీ నడుములో ఒక నైస్ స్ట్రెచ్ తెలుస్తుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది చాలా ఈ టైంలో. ఆ లోవర్ బ్యాక్ పెయిన్ మీకు కాస్త రిలీజ్ అవుతుంది. నెమ్మదిగా వెనకకి తిరిగి చూడండి. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. మీ కుడి కాలు ఎడమ మోకాలికి పక్కన. మీ ఎడమ చేత్తో కుడి మోకాల్ని పట్టుకోండి. కుడి చెయ్యి నడుముకి వెనకాతల నెమ్మదిగా కుడివైపుకి మీ బాడీని ట్విస్ట్ చేయండి. మీ తలని వాల్చి వెనకకి చూడొచ్చు. కీప్ బ్రీతింగ్. 5, 4, 3, 2 and 1. కమ్ బ్యాక్. ఈ రెండు కాళ్ళని కాస్త స్ట్రెచ్ చేసి పెట్టండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇక్కడ నుంచి మీ లెఫ్ట్ లెగ్ని లోపలికి బెండ్ చేయండి. ఓకే, రెండు కాళ్ళు ఎందుకు స్ట్రెచ్ చేయమన్నాను అంటే మీకు ప్రాపర్ పొజిషన్ అనేది తెలుస్తుంది. ఓకే, అదర్వైజ్ ఒక కాలు ఎక్స్ట్రా స్ట్రెచ్ చేస్తాం, ఒక కాలు తక్కువ స్ట్రెచ్ చేస్తాం అనమాట. ఆ మిస్టేక్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి, తర్వాత లెఫ్ట్ లెగ్ని లోపలికి క్లోజ్ చేయండి. ఇక్కడి నుంచి సాధ్యమైనంత వరకు మీ పాదాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి. ఎంతవరకు అందుకోగలిగితే అంతవరకు. మీ పాదాన్ని మీరు పూర్తిగా అందుకోలేకపోతే మీ షిన్ బోన్ దగ్గరైనా మీరు, ఇది షిన్ బోన్ అంటారు, ఇక్కడైనా మీరు చేయించవచ్చు. మోకాల వరకైనా ఉండొచ్చు, లేదా అందుకోగలిగితే పాదం వరకైనా బెండ్ అవ్వచ్చు. తలని ఫ్రీగా ఉంచండి. చెస్ట్ని ముందుకు పుష్ చేయండి. నడుముకి ఎడమ భాగంలో మీకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నోటీస్ చేయండి. కుడి కాలి వెనక భాగంలో స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నోటీస్ ఇట్. రిలాక్స్ యువర్ బాడీ. Five, 4, 3, 2
and one. Come back. Left leg and right leg. లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి, రైట్ లెగ్ని లోపలికి తీసుకురండి. మీ రెండు చేతులతో ఎడమ పాదాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి. లెఫ్ట్ ఫీట్, తలని పైకి లిఫ్ట్ చేసి పెట్టండి. మీ చెస్ట్ని మీ థైస్కి దగ్గరగా తీసుకురండి. నడుముకి కుడి భాగంలో మీకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, నోటీస్ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ. 5 4 3 2 and 1. కమ్ బ్యాక్. మళ్ళీ మీ కుడి కాలుని స్ట్రెచ్ చేయండి. ఈసారి మీ కుడి చెయ్యి మీ కాలు మీద ఉండాలి, మీ ఎడమ చెయ్యిని మాత్రం కాస్త పక్కకి స్ట్రెచ్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ప్రతి మూమెంట్లో మీకు రిలాక్సేషన్ తెలియాలి, మీ బ్రెత్ అనేది నార్మల్గా ఉండాలి. ఓకే, మీరు ఓవర్ స్ట్రెచ్ అయితే ఊపిరిని సరిగ్గా తీసుకోలేరు. మీరు ఎంతవరకు ఊపిరి సరిగ్గా తీసుకోగలిగితే అంతవరకే బెండ్ అవ్వండి. 5 4 3 2 and 1. కమ్ బ్యాక్. ఎడమ కాలుని స్ట్రెచ్ చేయండి, కుడి కాలు లోపలికి. ఎడమ చేయి మీ ఎడమ కాలి పైన, కుడి చేతిని ఎడమ వైపుకి కంప్లీట్గా బెండ్ చేయండి. మీ కుడి కాలు నెమ్మదిగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది, నోటీస్ ఇట్. దాన్ని సాధ్యమైనంత వరకు కిందే ఉంచడానికి ప్రయత్నించండి. లెట్స్ కీప్ బ్రీతింగ్. 5 4 3 2 and 1. Come back. Let's come to మాలాసన. మాలాసనలో చేయగలిగిన వాళ్ళు మాలాసనకి రండి. మిగిలిన వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే మీరు వాల్ సపోర్ట్తో కూడా మాలాసన చేయొచ్చు. లైక్ దిస్ ఆల్సో యూ కెన్ డూ. రెండు చేతులు మీ థైస్కి లోపల, మోకాలికి లోపల మీ అరచేతులు రెండు తాకిచ్చి పెట్టండి నమస్కార ముద్రలో. మీ మోకాళ్ళు రెండింటిని దూరంగా జరపండి. మీ దృష్టిని మీ హిప్స్కి మధ్య భాగంలోకి తీసుకువెళ్ళండి. నోటీస్ ద సెన్సేషన్. స్టమక్ ఏరియాలో ఉండే పెయిన్ అండ్ బ్లోటింగ్ కాస్త మీకు రిలీజ్ అవుతుంది. రిలాక్స్ అవ్వండి. లెట్స్ కీప్ బ్రీతింగ్. 5 4 3 2 and 1. Relax your hands. Let's come back on the mat. ఇక్కడ నుంచి లెట్స్ కమ్ టు టేబుల్ పోజ్. మీ రెండు చేతులు మీ భుజాలకి కింద, మీ మోకాళ్ళు రెండు మీ నడుముకి కింద. నెమ్మదిగా మీ బాడీని పైకి మూవ్ చేయండి, ఒక క్యాట్ లాగా. ఓకే, మళ్ళీ బాడీ కిందకి అండ్ పైకి, డౌన్ అండ్ అప్, క్యాట్ అండ్ కౌ, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. నోటీస్ చేయండి, నడుము కింది భాగంలో మీకు రిలాక్సేషన్ వస్తుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉన్నట్లయితే అది ఈ ఆసనాతో కాస్త తగ్గుతుంది. వన్ లాస్ట్ టైం. డౌన్ అండ్ అప్ అండ్ రిలాక్స్. మీ చేతులని కాస్త ముందుకు తీసుకువెళ్ళండి. ఇక్కడ నుంచి కమ్ టు బాలాసన. మీ హిప్స్ రెండు మీ హీల్స్కి పైన, చేతులు రెండు ముందుకి స్ట్రెచ్ చేయండి కంప్లీట్గా. తలని ఫ్రీగా వదిలేసేయండి. మీ పొట్టని మీ థైస్కి ఆనించి పెట్టండి. సాధ్యమైతే తలని నేలకి తాకించడానికి ప్రయత్నించండి. ఇఫ్ పాసిబుల్, టచ్ యువర్ ఫోర్ హెడ్ టు ద ఫ్లోర్. కీప్ బ్రీతింగ్. 5
4, 3, 2 and 1. Gently come up. నెమ్మదిగా మళ్ళీ టేబుల్ పోస్లోకి, ఇక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ బాలాసన. Gently come up and come to బాలాసన. మోకాళ్ళ మధ్య మీరు ఎంత దూరం అయినా పెట్టి ఉంచవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. మోకాళ్ళు దగ్గరగా అయినా ఉండొచ్చు, దూరంగా అయినా ఉండొచ్చు. మీకు ఎలా రిలాక్సింగ్గా ఉంటే అలా పెట్టడానికి ప్రయత్నించండి. అప్ అండ్ బ్యాక్. కమ్ బ్యాక్ టు టేబుల్ పోస్. నెమ్మదిగా బోర్లా పడుకోండి. మీ రెండు మోచేతులు, ఎల్బోస్ రెండు భుజానికి కింద, మీ అరచేతులు నేల మీద ఉంచండి. రెండు పాదాలని వెనక్కి స్ట్రెచ్ చేసేసేయండి. స్పింక్స్ పోస్, అర్ధ భుజంగాసన. తలని లిఫ్ట్ చేసి ముందుకు చూడడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని మీ నడుము కింది భాగంలోకి తీసుకువెళ్ళండి, లోవర్ బ్యాక్. కీప్ బ్రీతింగ్. 5, 4, 3, 2 and 1. ఈ పొజిషన్ నుండి నెమ్మదిగా మీ ఎడమ కాలుని బెండ్ చేసి పెట్టండి పక్కకి. లోవర్ బ్యాక్లో మరి కాస్త మీకు రిలాక్సేషన్ వస్తుంది. కంఫర్టబుల్గా, ఎంతవరకు మీకు కంఫర్టబుల్గా ఉంటే అంతవరకే మీ మోకాల్ని లిఫ్ట్ చేయండి. మీరు ఈ పొజిషన్లో కూడా ఉంచవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, మీ కంఫర్ట్ని బట్టి కీప్ డూయింగ్. 5, 4, 3, 2 and 1. Stretch your leg. Relax the other leg. ఈసారి కుడి కాలుని బెండ్ చేయండి. స్టే ఇన్ ద పొజిషన్. నడుముకి కుడి భాగంలో అండ్ హిప్స్కి కుడివైపు సెన్సేషన్ని నోటీస్ చేయండి. 5, 4, 3, 2 and 1. Relax your leg. నెమ్మదిగా బాడీ వెనకకి. రెండు కాళ్ళని బెండ్ చేసి పెట్టండి, రెండు పాదాలు నేలపైన. ఇక్కడి నుంచి మీ ఎడమ కాలుని కుడి కాలు మీద, మనం కాలు మీద కాలు వేసుకుంటాం కదా, అదేవిధంగా ఎడమ కాలు మీద కుడి కాలు మీద మీ ఎడమ కాలు ఉంచండి. మీ రెండు చేతులతో కుడి తొడ వెనక భాగంలో పట్టుకోండి. ఓకే, ఇక్కడి నుంచి మీ ఎడమ కాలుని బాడీకి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి. పిజియన్ పోజ్ వేరియేషన్, కపోతాసన వేరియేషన్. మీ ఎడమ తొడ వెనక భాగంలో మీకు స్ట్రెచ్ తెలుస్తుంది, నోటీస్ చేయండి. కీప్ బ్రీతింగ్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ లెగ్. ఈసారి ఎడమ కాలు మీద కుడి కాలు, మీ రెండు చేతులు ఎడమ తొడకి వెనక భాగంలో పెట్టండి. నెమ్మదిగా మీ కుడి కాలుని బాడీకి దగ్గరగా తీసుకురండి. ఫీల్ ద స్ట్రెచ్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ లెగ్. రెండు కాళ్ళు స్ట్రైట్గా. మీ కుడి కాలుని బెండ్ చేసి పెట్టండి. కుడి తొడ
పొట్టకి దగ్గరగా ఆనించి పట్టుకోండి. పీరియడ్స్ టైంలో చాలా బ్లోటింగ్ ఉంటుంది పొట్టలో. పవన్ ముక్తాసనతో బ్లోటింగ్ని మనం తగ్గించడానికి ప్రయత్నిద్దాం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నెమ్మదిగా మీ తలని లిఫ్ట్ చేసి మీ కుడి మోకాల్ని అందుకోవడానికి ప్రయత్నించండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. తల మీ మోకాలికి తాకకపోయినా పర్వాలేదు, కాస్త లిఫ్ట్ చేసి పెట్టినా కూడా సరిపోతుంది. లెట్స్ కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ అండ్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు బాడీకి దగ్గరగా. తలని లిఫ్ట్ చేయండి. ఎడమ మోకాల్ని అందడానికి ప్రయత్నించండి. ఎడమ తొడని పొట్టకి బలంగా ఆనించి పెట్టండి. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రిలాక్స్. ఈసారి రెండు కాళ్ళని బాడీకి దగ్గరగా తీసుకోండి. మీ రెండు చేతులతో మీ కాళ్ళని హగ్ చేసి పట్టుకోండి. గట్టిగా మీ థైస్ని, తొడ భాగాన్ని మీ పొట్టకి ఆనించి పెట్టండి. స్టమక్లో ఉండే ఎటువంటి గ్యాస్ అయినా కాస్త మీకు రిలీజ్ అవుతుంది. యూ విల్ ఫీల్ రిలాక్స్డ్ ఆఫ్టర్ దిస్. సాధ్యమైతే నెమ్మదిగా మీ తలని లిఫ్ట్ చేసి రెండు మోకాళ్ళ మధ్యలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి, లేదా తలని లైట్గా లిఫ్ట్ చేసి పెట్టినా కూడా సరిపోతుంది. కీప్ బ్రీతింగ్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ బాడీ. రెండు కాళ్ళు నేలపైన, రెండు చేతులు బాడీకి పక్కన. మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పైన ఉంచండి. మీ కుడి చేత్తో ఎడమ మోకాల్ని అందుకోవడానికి ప్రయత్నించండి. ఎడమ చెయ్యి బాడీకి పక్కన స్ట్రైట్గా భుజానికి సరిసమానంగా. నెమ్మదిగా మీ కుడి చేత్తో మీ ఎడమ మోకాల్ని నేల వైపుకు తీసుకురండి. తలని వాల్చి మీ ఎడమ చేతి వేళ్ళని చూడండి. నడుము భాగంలో మీకు ట్విస్ట్ అనేది తెలుస్తుంది, నోటీస్ చేయండి. మీ కుడి భుజం ఎడమ భుజం నేల మీదే ఉండాలి. భుజాన్ని ట్విస్ట్ చేయొద్దు, కేవలం మీ నడుము మాత్రమే ట్విస్ట్ అయితే సరిపోతుంది. మీ మోకాలు నేలకి టచ్ అవ్వకపోయినా పర్వాలేదు. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, exhale, twist a little bit more. Inhale, exhale, feel the relaxation. Inhale and exhale, come back to the center. ఈసారి మీ కుడి పాదం ఎడమ మోకాలి పైన, ఎడమ చేత్తో కుడి మోకాలను అందుకోండి. నెమ్మదిగా మీ కుడి మోకాల్ని ఎడమ వైపుకి బెండ్ చేయండి. మీ తలని వాల్చి కుడి చేతి వేళ్ళని చూడడానికి ప్రయత్నించండి. నోటీస్ ద స్ట్రెచ్ ఇన్ యువర్ వేస్ట్ ఏరియా. నడుము భాగంలో స్ట్రెచ్ని నోటీస్ చేయండి. కీప్ బ్రీతింగ్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ లెగ్. రెండు కాళ్ళు స్ట్రైట్గా, రెండు చేతులు బాడీకి పక్కన, అరచేతులు ఆకాశం వైపు. మీ బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేయండి. తల పై నుండి పాదాల కింది వరకు. మీ పొట్టని రిలాక్స్ చేయండి. కీప్ బ్రీతింగ్. మీ ఐస్ని క్లోజ్ చేసి ఉంచండి. కళ్ళని రిలాక్స్ చేయండి. భుజాలలో, నడుము భాగంలో, పాదాలలో ఎటువంటి స్ట్రెస్ ఉన్నా
ఎటువంటి బరువు ఉన్నా అది నేల మీదకి వదిలేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ప్రతి ఎక్సలేషన్కి మీ పొత్తి కడుపుని నేల వైపుకు తీసుకురండి కంప్లీట్గా. అండ్ మీ నడుముని రిలాక్స్ చేయండి. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ అండ్ రిలాక్స్ ఇన్ శవాసన. ఒక 2 నిమిషాలు శవాసనలో రిలాక్స్ అవుదాం. మీ మనసులో మీరు తలుచుకోండి, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ హెల్తీ. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ హెల్తీ. My body knows how to take care of me. My body knows how to take care of me. నా శరీరంలో జరిగే ప్రతి నేచురల్ ప్రాసెస్ని నేను మనస్ఫూర్తిగా, హెల్తీగా, హ్యాపీగా సపోర్ట్ చేస్తాను. ప్రతి ప్రాసెస్లో నా బాడీ స్ట్రాంగ్గా, హెల్తీగా తయారవుతుంది. ప్రతి ఇన్హలేషన్లో నేను ఈ యూనివర్స్లో ఉన్న హెల్త్ అండ్ హ్యాపీనెస్ని కంప్లీట్గా తీసుకుంటున్నాను. ప్రతి ఎక్సలేషన్లో నా బాడీలో ఉన్న పెయిన్ని, నా బాడీలో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేసేస్తున్నాను. ఐఎమ్ ఇన్హేలింగ్ health and happiness in every inhalation. I'm exhaling pain and stress in every exhalation. Inhale, exhale, inhale, exhale, inhale and exhale. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు, పుట్ a gentle smile on your face. నెమ్మదిగా మీ కుడి వైపుకు తిరగండి. మీ ఎడమ చేయి సహాయంతో లేచి సుఖాసనాలో కూర్చోండి. సిట్ ఇన్ సుఖాసన. బాడీని స్ట్రైట్గా ఉంచండి సాధ్యమైనంత వరకు. మీ కళ్ళని మూసే ఉంచండి, క్లోజ్ చేసే ఉంచండి. నోటీస్ ద కామ్నెస్ ఇన్ యువర్ బాడీ. ఈ క్షణంలో మీ బ్రెత్లో, మీ బాడీలో ఉన్న కామ్నెస్ని నోటీస్ చేయండి. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వుతో. Inhale and exhale. Relax your shoulders. Relax your face muscles. Relax your entire body. రెండు చేతులు నమస్కార ముద్రలో.
అరచేతులు ఒకదాన్నొకటి నెమ్మదిగా రబ్ చేయండి. అరచేతుల మధ్య కాస్త వెచ్చదనం పుట్టేంత వరకు ఆ వెచ్చదనాన్ని మీ పొట్టకి తాకించండి. పొత్తి కడుపుకి కాస్త పై భాగంలో తాకించండి. మీ నడుముకి తాకించండి. అండ్ తర్వాత మీ కళ్ళకి తాకించండి. నెమ్మదిగా మీ కళ్ళు తెరిచి మీ అరచేతులను చూడండి. పెదాల మీద ఒక చిరునవ్వుతో జెంట్లీ లుక్ ఎట్ మీ. ఫీలింగ్ గుడ్? కాసేపు మనం నాడి శోధన ప్రాణాయామం చేసి సెషన్ని ఎండ్ చేద్దాం. నాడి శోధన ప్రాణాయామం కోసం మీ కుడి చెయ్యి ఈ పొజిషన్లో ఉండాలి. మీ బొటన వేలు నార్మల్గా ఓపెన్ చేసి ఉండాలి. మీ చూపుడు వేలు, మీ మధ్య వేలు రెండు కనుబొమ్మలకి మధ్య. ఓకే, మనం బొట్టు పెట్టుకునే ప్రదేశం ఉంటుంది కదా, మధ్యలో మన చూపుడు వేలు, మధ్య వేలు పొజిషన్లో ఉండాలి. బొటన వేలు మీ రైట్ నాస్ట్రిల్ మీద, ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ మీద. ఓకే, మీ ఎడమ చెయ్యి చిన్ముద్రలో ఈ విధంగా మీ ఎడమ పాదం మీద, ఎడమ మోకాలి మీద పెట్టేసి ఉంచండి. ఫ్రీగా బాడీని స్ట్రైట్గా ఉంచండి. మీ ఐస్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ మీరు బ్రీతింగ్ని చేయొచ్చు. నాడి శోధన ప్రాణాయామంలో ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇంకొకసారి సాధారణ శ్వాస, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నాడి శోధన ప్రాణాయామ కోసం మీ రైట్ నాస్ట్రిల్ని మూసి ఉంచండి మీ బొటన వేలుతో. ఎడమ వైపు నుంచి ఊపిరి తీసుకోండి. ఎడమ వైపుని మూసి ఉంచండి. కుడివైపు నుంచి ఊపిరి వదలండి. కుడివైపు నుంచి ఊపిరి తీసుకోండి. కుడివైపుని క్లోజ్ చేయండి. ఎడమ వైపు నుంచి ఊపిరిని వదలండి. ఇన్హేల్ లెఫ్ట్, exhale right, inhale right, exhale left, inhale left, exhale right, inhale right, exhale left, inhale, exhale, inhale, exhale. కీప్ డూయింగ్. మీ అంతటా మీరు కంటిన్యూ చేయండి. నాడి శోధన ప్రాణాయామ నార్మల్ లైట్ స్మూత్ బ్రెత్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఊపిరి శబ్దం మీకే వినబడనట్టుగా అంత నెమ్మదిగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక పువ్వు సువాసన మనం చూసేటప్పుడు ఎలా అయితే నెమ్మదిగా బ్రీత్ చేస్తామో అదేవిధంగా నాడి శోధనలో నెమ్మదిగా ఊపిరిని తీసుకోవాలి. ఎడమ వైపు నుంచి ఎక్సేల్ చేస్తూ నాడి శోధన ప్రాణాయామాన్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. కావాలి అనుకుంటే కాసేపు మీరు మెడిటేషన్లో కంటిన్యూ చేయొచ్చు. That's it for the session today. Thank you. Are you feeling relaxed? Are you feeling better? బాడీ కాస్త లూజ్ అయినట్టు అనిపిస్తుందా?
ఈ 3 డేస్ లేదా ఎన్ని రోజులు మీకు క్రాంప్స్ అండ్ పెయిన్ ఉంటే అన్ని రోజుల పాటు ఈ యోగా సీక్వెన్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు మళ్ళీ కాస్త యాక్టివ్గా ఫీల్ అయినప్పుడు మన సెషన్స్లో కంటిన్యూ కావచ్చు. ఒకవేళ మీరు కొత్తవారైతే హెల్దీ డేలో ఫస్ట్ టైం మీరు వచ్చి ఈ సెషన్ చేస్తున్నట్లయితే మీరు కూడా మాతో కలిసి యోగా చేయొచ్చు. అది కూడా 14 డేస్ ఫ్రీగా. హెల్దీ డే తెలుగు వారి కోసం స్టార్ట్ చేసిన కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఇప్పటి వరకు కొన్ని వేల మంది నాతో కలిసి యోగా చేశారు అండ్ ఇప్పటికీ ప్రతిరోజు యోగాని కంటిన్యూగా చేస్తున్నారు. మీరు కూడా మీ యోగా జర్నీని స్టార్ట్ చేయొచ్చు. 14 డేస్ ఫ్రీ యోగాలో రిజిస్టర్ అవ్వడానికి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ అవ్వండి. రేపటి నుంచే మీ 14 డేస్ యోగాని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. I wish you a healthy and happy day to yoga.